హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ గైస్. సో చెన్నై వీడియో అయితే ఎటకెళ్ళకైతే అప్లోడ్ చేసేసాను అనమాట. సో మీ అందరి కోసం. సో ఈ వీడియోలో నేనైతే చెన్నై అయితే వెళ్తున్నాను. సో చెన్నై ఎందుకు వెళ్తున్నాను, సో చెన్నైలో నేనేం చేశాను అనేది చూపిస్తాను. సో చెన్నై అనేది నా లైఫ్లోనే బిగ్గెస్ట్ ట్రిప్ అనమాట. సో మా బ్రదర్ రీజన్ వల్ల నేనైతే చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. సో మా డాడీ కూడా థ్యాంక్ యూ. సో వెళ్తాను కానీ వెంటనే ఒప్పుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే చెన్నై అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మా ఊరు దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళాలి. అక్కడైతే మా బ్రదరు అంతేకాకుండా మా మామయ్య అయితే ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి వెళ్తామన్నమాట. సో చెన్నై అనేది, సో చెన్నైలో ఫుడ్ ఎలా ఉంది, సో చెన్నై వాతావరణం ఎలా ఉందని చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ప్రజెంట్గా బస్సులో అయితే ఉన్నాను. సో ఇప్పుడు ఇవాళైతే చాలా అంటే చాలా రెయిన్ అయితే పడుతుంది. సో హెవీ రెయిన్స్ అనమాట. సో ప్రజెంట్ నేనైతే సూర్యాపేట బస్ స్టాండ్కి రీచ్ అయ్యాను. ఇదే అనమాట. సో మెయిన్ సూర్యాపేట బస్ స్టాండ్ అనమాట. ఈ నార్మల్ బస్ స్టాండ్ అట. సో ఇక్కడ నుంచి హైటెక్ బస్ స్టాండ్కి వెళ్ళాలట. సో ఈ బస్ స్టాండ్ కాకుండా హైటెక్ బస్ స్టాండ్ అక్కడ దగ్గరలో ఇక్కడ 450 మీటర్స్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలట. సో నడుస్తున్నాను నేనైతే. ఫుల్ వర్షం పడుతుంది. సో ఈ వర్షం పడితే అసలు చిరాక్ అనిపిస్తుంది. చూద్దాం పదండి. బస్ స్టాండ్ వైపు నడుస్తున్నాను నేను. వర్షం చూడండి ఫుల్ పడుతుంది అసలు. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. సో రోడ్ సైడ్ డిజైన్ ఇది ఫ్రెండ్స్. ఇదే అట హైటెక్ బస్ స్టాండ్, సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ కూడా ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి ఈ బస్ స్టాండ్ రావడానికి తడిచిపోయేటట్టున్నాను నేను ఫ్రెండ్స్. ఇదే హైటెక్ బస్ స్టాండ్ ఆఫ్ సూర్యాపేట. సో చూడండి, సో ఇక్కడ బస్సులు వస్తాయట. సో చాలా కాస్ట్లీ బస్సు ఉంటాయి, నార్మల్ కాకుండా డిలక్స్ అవి వస్తాయి అనుకుంటున్నాను నేను. చూద్దాం ఫ్రెండ్స్. సూర్యాపేట టెక్ బస్ స్టాండ్ నుంచి మేమైతే రాజధాని బస్సు తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం జర్నీ నా రాజధాని బస్సులో అయితే. సో ఈ విధంగా అయితే ఉంది రాజధాని బస్ అనేది, ఏసీ బస్ అనమాట. సో మేము ఇక్కడ నుంచి విజయవాడకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ నుంచి ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వ్యూ అయితే చూడండి అబ్బా. సో చాలా అంటే చాలా బాగుంది. కొండలపైన మంచు, అంతేకాకుండా ఇక్కడ కొండలపైన మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇటకేళ్ళకి మేమైతే విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం మేము. రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే హెవీ రెయిన్స్ వల్ల మా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది గైస్. సో అందుకని చెప్పేసి వేరే స్పెషల్ ట్రైన్ అయితే వేశారనమాట. సో ఇది అనమాట విజయవాడ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. కృష్ణా రివర్ అట చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉప్పొంగుతుందో. సో ఈ వర్షాల కారణంగా సో చూడండి వాటర్ అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది కదా. సో చాలా నచ్చుతుంది నాకైతే. సో ఇక్కడ చూసుకోండి మా మామయ్య అయితే ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళ ప్రిన్సిపాల్ మా మామయ్య అనమాట. ఫ్రెండ్ ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే చెన్నైలో అడుగు పెట్టేసామన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు చెన్నై రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సో 13 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే. చాలా అంటే చాలా రష్ అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మేమైతే చెన్నై రైల్వే స్టేషన్లో బిర్యానీ తిన్నాం, అస్సలు బాగాలేదన్నమాట. సో మీరైతే ట్రై చేయకండి అబ్బా. సో ఇక్కడ నుంచి మీరైతే చెన్నై అవుట్ వ్యూ అయితే చూడొచ్చు రైల్వే స్టేషన్ది. నైట్ టైం కదా, సో లైట్స్ వల్ల సరిగ్గా కనబడట్లేదు మీకైతే. మార్నింగ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చెన్నైలో డే 1 అనమాట. సో ఇప్పుడే చాలా టైర్డ్ అయిపోయాం, నైట్ ఏం తినలేదు. మార్నింగ్ ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని వెళ్తాం, అక్కడ దొరకలేదు. కాకపోతే లంచ్ చేద్దాం ఫిక్స్ అయినాము. సో ఇక్కడ మాకైతే రిజ్వాన్ బిర్యానీ కనిపించింది 11 o'clockకి. ఇక ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ అయితే చేసామన్నమాట. ఒక ఎగ్ ఇచ్చారు, ఒక చిన్న చికెన్ పీసెస్. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో దాంట్లో ఒక సూప్ ఇచ్చారు, అదైతే సూపర్ ఉంది గైస్. ఆ సూప్ని ఆ బిర్యానీ రెండు కలుపుకొని తింటా ఉంటే మాత్రం నిజం చెప్తున్నాను నేను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్ట్ బిర్యానీ నేను ఇప్పటివరకు తినలేదు. చాలా అంటే చాలా బాగుంది. సో పీస్ చిన్నది ఇచ్చారు, పర్లేదులే, సరిపోతుంది 1 personకి. తర్వాత తినేసి మేమైతే అలా నడుస్తూ వెళ్తున్నాము. ఇక మా మామయ్య అయితే డీమార్ట్ చూసి వెళ్దామని చెప్పేసి ఓలాలో ఆటో బుక్ చేసుకున్నాం. చాలా బీభత్సంగా ఉన్నాయి రేట్లు అయితే ఓలా అయితే. దాని తర్వాత ఇక నేను మా తమ్ముడు మా మామయ్య అయితే ముగ్గురం కలిసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాం, చిన్న షాపింగ్ చేసుకుందామని చెప్పేసి. ఇక్కడ నుంచి సిటీ చూపిస్తాను అనమాట. సో చూసేయండి.
ఫ్రెండ్స్ సిటీ చూసారు కదా, చాలా బాగుంది కదా బిల్డింగ్స్ తో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించేది సో చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కువ ఉందన్నమాట, చాలా బాగుంది హాస్పిటల్ అనేది. సో ఇక్కడ మీకు చూపించేది అనమాట సో చెన్నై రైల్వే స్టేషన్. సో బయట నుంచి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ అనేది. సో దాని పక్కన ఇంకో ఏదో బిల్డింగ్ అయితే ఉందన్నమాట. సో అది పాతకాలపుది, దాని పేరు నాకు తెలియదు, చాలా బాగుంది అది కూడా. సో ఇక్కడ మేము ఈవినింగ్ అయితే సో మెరీనా బీచ్ చూడడానికి అయితే వచ్చేసాం. ADNS IRR అంటారు ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ మేము మెయిన్గా చూడాల్సింది మెరీనా బీచ్. దాని పక్కన ఇక్కడ జయమ్మ సమాధి అయితే ఉందన్నమాట. సో ఇంకో అతను కూడా పేరు ఉంది, నాకు పేరు మర్చిపోయాను. సో వాళ్ళ సమాధులు ఇక్కడ ఫేమస్, చాలా మంది చూడడానికి వస్తున్నారు. సో మేము కూడా చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం, చూపిస్తాను, మీకు కూడా చూసేయండి గైస్. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత రష్ ఉందో అనమాట. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, అంతేకాకుండా పీస్గా ఉంది. ఇక్కడైతే ఇతని యొక్క సమాధి అయితే ఉంది, మెయిన్ లీడర్ అనుకుంటా చెన్నైలో ఇతనైతే. సో అతని పేరు మర్చిపోయాను, అతన్ని చూడండి ఈ విధంగా అయితే ఉన్నారు. సో దాని తర్వాత ఇతని పక్కనే మనకైతే సో జయమ్మ ఒక సమాధి కూడా అయితే ఉందన్నమాట. ఆమె చాలా ఫేమస్ లీడరు. సో ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంది అక్కడ వెళ్ళడానికి. సో పక్కనే మనకి ఇదే ఎంట్రన్స్ అనమాట. సో మెరీనా బీచ్ వెళ్ళడానికి ఇక్కడ చాలా రష్ ఉంది. పక్కన ఏదో పెద్ద బిల్డింగ్ కూడా అయితే ఉంది. సో దాని పేరు మనకు తెలియదు. సో చాలా షాప్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. బీచ్ అంటే ఈ విధంగా అయితే చాలా ఉంది. సో ఎంట్రన్స్లో కనబడుతుందా మీకు, అక్కడే అనమాట బీచ్ అనేది. సో వెళ్తుంటే మనకైతే ఇక్కడ ఫోటోషూట్ సెక్షన్ కనబడది. ఫేమస్ సెలబ్రిటీస్ ఒకటి వాడతారు, ఫోటో దిగొచ్చు. తర్వాత ఇక్కడైతే మిర్చిలు తిందామని మిర్చి షాప్కి వెళ్ళాం. మిర్చిలు చాలా పెద్దగా అయితే ఉన్నాయి అనమాట, ఎర్ర కూడా ఉన్నాయి. సో ఫుడ్ కలర్ వేసేసారు, చాలా టేస్ట్ ఓకే అనమాట. దాని తర్వాత మీకైతే ఇప్పుడు బీచ్ చూపిస్తా చూడండి. ఇప్పటివరకు ఫస్ట్ టైం అనమాట బీచ్లో మనం వచ్చింది. సో చాలా ఎంజాయ్ చేశాను, నేను ఒక్కనే చేశాను, మా వాళ్ళు అయితే చేయలేదు. బీచ్ చూపిస్తా చూసి. ఫ్రెండ్స్ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నైట్ టైం డిన్నర్ చేద్దామని మినార్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ మాకైతే టిఫిన్ స్పెషల్ అట. ఇక్కడ మేమైతే ప్లేట్లో అరటాకేసి ఇచ్చేసారనమాట. ఇక్కడ మేమైతే ఎగ్ పవ్ అయితే చెప్పాము. సో చాలా కొత్తగా అవుతుంది పేరు అనేది. సో దాంట్లో చట్నీ అయితే ఇచ్చారు 2 రకాలు. సో ఒక చట్నీ అయితే మాత్రం సూపర్ ఉందబ్బా, చట్నీ టేస్ట్ అయితే. చెన్నైలో చట్నీ బాగుందబ్బా. సో అంతేకాకుండా కొత్తగా అయితే ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది ఎగ్ పవ్ది. దాని తర్వాత మేమైతే ఒక పరోటా అయితే చెప్పాము. సో పరోటా కూడా చాలా బాగుందన్నమాట ఆ చట్నీలో అయితే. రెండు తినేసిన తర్వాత ఇక మేమైతే ఇక బయటికి అయితే వచ్చేసాము రూమ్కి అయితే. ఇదే అనమాట సో మా స్ట్రీట్ అనేది మేము ఉండబోయే రూమ్ అనమాట. సో చెన్నైలో సో డే 2 అనమాట. ఇక్కడ నుంచి మేము నావి గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాను మీకు ముందు చెప్తాను. ఇదే క్రికెట్ స్టేడియం అనమాట, చెన్నై క్రికెట్ స్టేడియం. తాలా ఫర్ రీజన్. చాలా మందికి డౌట్ ఉంది కదా, సో అసలు నేను చెన్నై ఎందుకు వచ్చాను అని చెప్పేసి. సో నేను చెన్నై రావడానికి కారణం వచ్చేసి మా బ్రదర్ అనమాట. సో మా తమ్ముడు సో అగ్నివీర్ నావీలో అయితే సెలెక్ట్ అయ్యాడు. సో అతనికి అయితే సో ఇవాళ 3rd రోజు అయితే ఇక్కడ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో స్టేజ్ 2 ఈవెంట్స్ జరిగాయి. సో అందుకే నేను మా మామయ్య, సో మా మామయ్యనే వాళ్ళ ప్రిన్సిపల్ అన్నట్టు, సో డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్. సో మేము ముగ్గురం అయితే వచ్చాము. సో మా బ్రదర్ ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్ళిపోయాడు మార్నింగ్ 8 o'clockకి. సో నేను ఖాళీగా ఉందని చెప్పేసి మీకు సో రూమ్ టూర్ అయితే చూపిస్తా చూడండి. ఎంట్రన్స్. సో ఇది మా రూము. అదండి ఓపెన్ చేద్దాం చూడండి గైస్. ఇదే మా రూమ్ అనమాట. సో డోర్ వేసేస్తాను. సో ఇది రూమ్ అయితే. సో స్టార్టింగ్ ఎంటర్ అవుతానే ఇది బాత్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్, వాష్, తర్వాత లోపలికి వచ్చేస్తే ఇది అన్నమాట మా రూము. సో పైన 310 AC అయితే ఉంది. సో ఫ్యాను ఇదన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఇదన్నమాట. సో ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. సో మా సామాన్లు అన్నీ ఉన్నాయి. కొంచెం బ్యాచులర్స్ రూమ్స్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏదో అట్లా క్లీన్ చేసినాం. సో తర్వాత ఇదొకటి ర్యాక్ ఇచ్చారు మాకు. ఇటు సైడ్కి వచ్చేస్తా ఇదే మా టీవీ. సో టీవీ కనెక్షన్ ఇలా ఉంటుంది, చిన్న టీవీ. సో తెలిసింది కదా రీజన్ నేను చెన్నైకి రావడానికి. సో నా లైఫ్లో ఇది బిగ్గెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. సో మా డాడీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను పోతానుతోనే వెంటనే ఒప్పుకున్నందుకు. ఎందుకంటే మ్యాక్స్ ఒప్పుకోరు అన్నట్టు. సో ఎందుకు అంత దూరం, ఎందుకు ట్రావెలింగ్ అంతా అని. సో థ్యాంక్ యూ డాడీ. సో ఈ విధంగా ఈ కారణం వల్ల నేనైతే చెన్నైకి రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ దాని తర్వాత మేమైతే సో ఈ బజార్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయట, ఈవెన్ క్లాత్స్, వేరే గ్యాడ్జెట్స్ అన్నీ కూడా. అయితే చూద్దామని చెప్పేసి వచ్చేసాము మేమైతే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెన్నై యొక్క హైకోర్ట్ అయితే ఉందన్నమాట. సో చాలా పెద్దగా అయితే ఉంది. సో ఈవినింగ్ మేము ఇక లహరి బస్ బుక్ చేసుకున్నాం, ముగ్గురికి బుక్ చేసుకుని చెన్నై నుంచి హైదరాబాద్ డైరెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా వస్తే బుక్ చేసుకోండి. సో 7 PM అయితే ఉంటుంది
ఉంటుంది. సో దాని తర్వాత బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట చెన్నై వ్లాగ్.